విద్యావంతుడు, అమెరికాలో చదువుకున్న అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవాడు, వ్యాపారం నడుపుతున్నవాడు, మ అపర కోటీశ్వరుడు, అట్లాగే చాలా బాధ్యతగా ఉండేటటువంటి వ్యక్తి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. గతంలో గల్లాజేదో 10 ఏళ్లలో చేయలేనంతటి అభివృద్ధిని గుంటూరులో స్టార్ట్ చేశాడు పెమ్మసాని చంద్రశేఖర్. కార్యకర్తల సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాడు, నిజాయితీగా ఉంటున్నాడు. అందుకని అమరావతిలో రైతుల బాధలు పరిష్కరించే వ్యవహారం కూడా అతనికి అప్పచెప్పాడు. అంత సిన్సియర్గా వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం కార్యకర్త చేసిన తప్పు లేదు, తెలుగుదేశం నేత చేసిన తప్పుకి తను క్షమాపణ చెప్పాడు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ చాలా బాధ్యతాయుతంగా గుంటూరు నగర కమిషనర్ కార్యాలయం మీద టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృత దాడి ఘటన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి కమిషనర్ మీద చేసిన వ్యాఖ్యల మీద కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్షమాపణ చెప్పారు. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో నార్ల ఆడిటోరియం పునఃప్రారంభ పనులు శుక్రవారం ప్రారంభించారు. ఆ తర్వాత సభలో మంత్రి మాట్లాడుతూ గుంటూరు నగర కమిషనర్ చాలా నిజాయితీ, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారని చెప్పారు. ఈ నెల 25వ తేదీన గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంలో అమృతరావు గొడవ చేశారని, ఆ తర్వాత విలేకరుల సమావేశంలో కమిషనర్ గురించి మాట్లాడారని గుర్తు చేశారు. కమిషనర్ మీద ఇట్లా మాట్లాడితే సమాజంలో మంచి చేయడానికి ఎవరు మిగలరన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు ఇబ్బందులుంటే ఎమ్మెల్యే వద్దకు వెళ్ళాలని, లేదంటే తన దగ్గరికి రావాలని సూచించారు. వెంటనే పనులు కాకుండా కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పారు. ఇలా ఆఫీసుల పైకి వెళ్లే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. దీనికి నగర కమిషనర్కి బహిరంగ క్షమాపణ చెప్తున్నానన్నారు. పెమ్మసాని మాట్లాడే సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ, జనసేన నాయకులు కూడా, మయూర్ అశోక్, అన్నమయ్య సేవా సమితి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.